విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. 2026 మే మాసంలో మకర రాశి వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. మకర రాశి అనగానే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2, 3 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు గనక బో, బా, జీ, జూ, జే, జో, గా, ఖ, హి అనే అక్షరాలతో గనక మీ పేర్లు మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. 2026 మే నెల మకర రాశి వాళ్ళకి బాధ్యతలు పెరగడం, ప్రాక్టికల్గా ఆలోచనలు, నిశ్శబ్దంగా పురోగతి సాధించే కాలంగా చెప్పొచ్చు. మరి ఈ నెలలో మీరు ఎక్కువగా మాటల కంటే కూడా పనుల ద్వారానే మీ విలువను నిరూపించుకోవాలనుకుంటారు. బయటకు పెద్దగా మార్పు కనిపించకపోయినా లోపల మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకి బలమైనటువంటి పునాదిని ఇస్తాయి. ఈ నెలలో ముఖ్యంగా మీ టైం మేనేజ్మెంట్ కానీ, క్రమశిక్షణ కానీ ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పొచ్చు. మీరు మీ రోజువారీ పనుల్ని సిస్టమాటిక్గా ప్లాన్ చేసుకుంటే, ఉద్యోగ రంగంలో చూస్తే మీ పైన బాధ్యతలు పెరుగుతాయి. కొంతసేపు మీరు ఒత్తిడిగా ఫీల్ అయినా అదే సమయంలో మీ పనితనం సీనియర్స్ దృష్టిలో పడడము, ప్రమోషన్ కానీ, కొత్త బాధ్యతల సూచనలు కానీ కనిపిస్తాయి. వాళ్ళ అండదండలు లభించడంతో పాటు మంచి పేరు వస్తుంది. అదే సహచరులతో కొంత దూరం పాటించాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు వచ్చే గుర్తింపుని వాళ్ళు ఓర్వలేకపోవచ్చు. ఇలాంటి ఇబ్బందులు ఏమైనా పెట్టచ్చు. ఆర్థికంగా ఈ నెలలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. డబ్బు విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవాలని అనుకోరు. ఆదాయం సాధారణంగా ఉన్నప్పటికీ మీరు సేవింగ్స్ పెంచే దిశగా ఆలోచిస్తారు. పాత బాకీలు తీర్చడానికి ప్రయత్నిస్తారు. ఇది భవిష్యత్తులో మీకు చక్కటి స్థిరత్వాన్ని ఇస్తుంది. కుటుంబ జీవితానికి విషయానికి వస్తే మీరు ఇంటి బాధ్యతలను సీరియస్గా తీసుకుంటారు. కుటుంబ సభ్యుల్ని మీరు సపోర్ట్ సిస్టంలో ఉంటారు. కొన్నిసార్లు మీ వ్యక్తిగత సమయం దొరక్కపోతుంది. అయినప్పటికీ కూడా కుటుంబం కోసం మీరు చేసే కృషి వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే కుటుంబం కోసం ఎక్కువ శ్రమతో పాటు డబ్బుని కూడా మీరు ఖర్చు పెడతారు. ప్రేమ సంబంధ విషయాల్లో గమనించినట్టయితే భావోద్వేగాలు బయట పెట్టడంలో కొంచెం వెనకబడే అవకాశం ఉంది. మీరు అనుకున్నది వాళ్ళకి సరిగ్గా చెప్పలేరు, ప్రజెంట్ చేయలేరు. మీరు మీ బాధ్యతల్ని ప్రధానంగా తీసుకోవడం వలన సంబంధాలకు సమయం తక్కువ కేటాయిస్తారు. అయితే ఇది అవతల వ్యక్తికి దూరంగా అనిపిస్తుంది కాబట్టి కొంత సమయం కేటాయించండి. ఆరోగ్యపరంగా ఈ నెలలో శారీరకంగా మీరు బలంగా ఉన్నప్పటికీ పని ఒత్తిడి వలన ఏంటంటే కొంత అలసటగా ఉంటుంది. ముఖ్యంగా మోకాళ్ళు కానీ, వెన్ను నొప్పులు కానీ ఇలాంటివి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి విశ్రాంతి తీసుకోవాలి. చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. ధ్యాన, యోగం వంటి వాటిని కొంచెం ఫాలో అవ్వండి. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఈ నెల నెమ్మదిగా కానీ స్థిరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ప్రాక్టికల్‌గా ఉంటాయి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా ఆలోచిస్తారు. ఇది మీకు నష్టాలను తగ్గిస్తుంది. అయితే పెట్టుబడి అవకాశాలనేవి చాలా వస్తాయి. అలాగే అప్పైనా లేకపోతే సహాయమైనా మీకు సమయానుకూలంగా అందుతూ ఉంటుంది కాబట్టి ముందుకెళ్ళగలుగుతారు. విద్యారంగంలో విద్యార్థులకి ఈ నెల క్రమశిక్షణ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. మీరు చదువులో సీరియస్‌గా ఉండి మంచి ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్ళకి కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. అలాగే మీరు సాధించినటువంటి ప్రగతి గాని, పోటీ పరీక్షల్లో రిజల్ట్స్ గాని, మామూలు పరీక్షల్లో రిజల్ట్స్ కానీ చాలా ఆనందాన్ని ఇస్తుంది మీకు. ఎందుకంటే మంచి ప్రగతిని సాధిస్తారు. పెద్దలు కూడా మీ కష్టాన్ని గుర్తిస్తారు. మీకు వచ్చినటువంటి ఫలితం వల్ల ఆనందపడతారు. వాళ్ళ సర్కిల్‌లో కూడా మీ వల్ల వాళ్ళకి గుర్తింపు రావడం మీకు ఆనందం అవుతుంది. అలాగే ఆస్తి విషయాల్ని గమనించినట్టయితే రియల్ ఎస్టేట్ విషయాల్లో ఈ నెలలో మీరు దీర్ఘకాలిక ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. తొందరపడకుండా ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళండి. అలాగే సినీ, మీడియా రంగాల వాళ్ళకి, క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ నెలలో క్రమంగా ఎదుగుదల కనిపిస్తుంది. పెద్దగా గుర్తింపు రాకపోయినా కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. అలాగే ఇంటి మరమ్మతులు చేయాలనుకునే వాళ్ళకి కూడా ఇది సరైనటువంటి సమయము. ఈ కాలంలో మీరు కొత్త ఇల్లు కొనుగోలు చేయడం కానీ, మరమ్మతులు చేయడం కానీ, వల్లెలు వేయడం కానీ ఇలాంటి పనులు, ఇంటికి సంబంధించిన పనులు చేస్తారు. అలాగే ల్యాండ్ విషయంలో కూడా కొంత పెట్టుబడి పెట్టడం కానీ, లేదా ఫ్యూచర్ ప్లాన్స్ కోసం ఏదైనా స్థలం తీసుకోవడం కానీ జరుగుతుంది. విదేశీ అవకాశాల విషయంలో ఈ నెలలో దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తారు. వెంటనే ఫలితాలు రాకపోయినా మీరు వేసే పునాది భవిష్యత్తులో చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే సినీ, మీడియా రంగాల వాళ్ళకి, క్రియేటివ్ రంగాల వాళ్ళకి చక్కటి గుర్తింపు వెంటనే రాకపోయినా కష్టానికి తగ్గట్టుగా లభిస్తుంది. కోర్టు కేసులు, లీగల్ విషయాల్లో కొంచెం శాంతంగా వ్యవహరించండి. అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మొత్తంగా మే నెల మకర రాశి వాళ్ళకి క్రమశిక్షణని, శ్రమని, స్థిరమైనటువంటి ఎదుగుదలని తీసుకొచ్చేటువంటి కాలంగా చెప్పొచ్చు. మీరు నిశ్శబ్దంగా చేసినటువంటి కృషి తర్వాత కాలంలో పెద్ద ఫలితాలను ఇస్తుంది. ఈ నెలలో మరి మకర రాశి వాళ్ళు మే మాసంలో ప్రతి శనివారం కూడా శనిదేవుడిని పూజించడం, ఓం శనైశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించడం,
శుభప్రదంగా ఉంటుంది. అలాగే నువ్వుల్ని గానీ, లేకపోతే మిరియాలని గానీ, ఇలాంటి వాటిని అన్నదానానికి డొనేట్ చేయండి. దీని ద్వారా మంచి ఫలితాలుంటాయి. దీంతో పాటు గురువుల్ని సందర్శించడం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం, పెద్దలు చెప్పిన మాటని తప్పకుండా పాటించడము, గౌరవించడము ఇవన్నీ చేయండి. పశుపక్షాదులకి ఆహారాన్ని ఇవ్వండి. దీని ద్వారా చక్కటి ఫలితాలుంటాయి. నమస్తే.